Hello everyone, welcome back to the Abhyasana program. So myself Dr. Karthik, faculty of Sairam Sampatirao education. సో అభ్యాసన అనేది ఇట్ ఇస్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అమ్మ. సో ప్రతిరోజు మీకు ఒక మెయిన్స్ ఆన్సర్ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఎస్పెషల్లీ మార్నింగ్ 9 AM కల్లా సో మా యొక్క యూట్యూబ్ ఛానల్లో సాయిరామ్ సంపతరావు యూట్యూబ్ ఛానల్లో సో దెర్ విల్ బి క్వశ్చన్ ఆన్ ద మెయిన్స్. ఓకే, సో జనరల్ స్టడీస్ నుంచి, అదేవిధంగా జనరల్ ఎస్ఐ నుంచి, కరెంట్ అఫైర్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఎవ్రీ వీక్, ఓకే, సో ఎవ్రీ వీక్ అంటే ఏంటి, ప్రతి వీక్లో మనకి సో 6 days మీకు క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అవుతాయి. సో సండే దేర్ విల్ బి ద ఆఫ్ అనమాట. సండే మీకు ఎటువంటి క్వశ్చన్ అనేది అప్లోడ్ కాదు. ఓకేనా. సో మండే టు ఫ్రైడే మీకు క్వశ్చన్స్ అనేవి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ అవుతాయి. ఓకే, సో మండే టు సాటర్డే దేర్ విల్ బి ద క్వశ్చన్స్ అనమాట. ఓకేనా. సో ప్రతిరోజు 9 AM కల్లా క్వశ్చన్ అయితే అప్లోడ్ అవుతుంది. ఓకే, సో అదేవిధంగా 5 PM ఇన్ ద ఈవినింగ్. ఓకే, సో ఈవినింగ్ 5 PM కల్లా దేర్ విల్ బి ద డీటెయిల్డ్ డిస్కషన్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకే, సో క్వశ్చన్ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. ఓకే, సో దెర్ విల్ బి ద వీడియో విల్ బి అప్లోడ్ ఇన్ ద యూట్యూబ్. ఓకే, సో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది 5 గంటల కల్లా మీకు అప్లోడ్ అవుతుంది. ఓకే, సో ప్రతిరోజు ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతామా. ఓకేనా. సో ఒకసారి ప్యాటర్న్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో మండే విల్ స్టార్ట్ విత్ ద జనరల్ స్టడీస్ 1. ఓకే, సో GS1లో మనకి హిస్టరీ. ఓకే, సో అదేవిధంగా ఎస్పెషలీ ఆర్ట్ అండ్ కల్చర్, ఇండియన్ సొసైటీ, జోగ్రఫీ అన్నీ కూడా మనకి సో GS1లో టాపిక్స్ అమ్మ. ఓకే, వీటి మీద నుంచి మనకి మండే ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో ట్యూస్డే వచ్చేసి మనకి సో ట్యూస్డే విల్ బి ద GS2. సో ట్యూస్డే ఈజ్ రిలేటెడ్ టు ద పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్. ఓకే, సో అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, ఈ టాపిక్స్ మీద మీకు GS2 మీద క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు మంగళవారం. ఓకే, మంగళవారం GS2 మీద మీకు క్వశ్చన్ ఉంటుంది. అదేవిధంగా వెన్స్డే తీసుకున్నట్టయితే సో వెన్స్డే దేర్ విల్ బీ క్వశ్చన్ ఆన్ ద GS3. సో GS3 టాపిక్స్ ఏంటమ్మా. సో GS3లో మనకి చాలా టాపిక్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ విల్ బీ ద ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, అదేవిధంగా అగ్రికల్చర్. ఓకే, సో వీటన్నిటి మీద మనకి ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో డిపెండ్స్ అపాన్ దట్ డే. ఓకే, సో వెన్స్డే మనకి ఈ యొక్క GS3 టాపిక్స్ మీద ఏ క్వశ్చన్ అయినా సరే రావచ్చు. ఓకేనా. సో దీంతో పాటు మనకి టుడే విల్ బి ద థర్స్డే. సో ఈరోజు మనకి థర్స్డే కదమ్మా. సో థర్స్డే దెర్ విల్ బి క్వశ్చన్ రిలేటెడ్ టు ద GS4. ఓకే, సో GS4 సంబంధించినటువంటి క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఓకేనా. సో GS4 క్వశ్చన్ ఏంటమ్మా, ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. ఓకే, సో ఈ టాపిక్స్ మీద మనకి GS4 మీద ప్రశ్న అయితే 9 o'clock కల్లా అప్లోడ్ అవుతుంది. ఓకే, సో యాజ్ యూజువల్ టుడే కూడా క్వశ్చన్ అప్లోడ్ అయింది. సో క్వశ్చన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది కదమ్మా. సో లైక్ దట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ ద డిఫర్. ఓకే, సో దీని తర్వాత మనకి ఫ్రైడే తీసుకున్నట్టయితే సో ఫ్రైడే దేర్ విల్ బీ ద జనరల్ ఎస్ఐ క్వశ్చన్. ఓకే, చాలామంది UPSC ఆస్పిరెంట్స్ చేసేటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే సో దే ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ద జనరల్ ఎస్ఐ. ఓకే, జనరల్ ఎస్ఐ మీద ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా, ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా డైరెక్ట్గా మెయిన్స్ ఎగ్జామినేషన్ హాల్లో కూర్చుంటారు. దట్ షుడ్ నాట్ బి డన్. అది చాలా చాలా పెద్ద మిస్టేక్ అనమాట. ఓకే, సో దానివల్ల మీకు చాలా ప్రాబ్లం అవుతుంది ఎగ్జామ్లో. ఓకే, స్కోర్ ప్యాటర్న్స్ పడిపోతాయి. సో ఖచ్చితంగా మీకు ప్రాబ్లం అనేది వస్తుంది. ఓకే, సో దాన్ని మినిమైజ్ చేసుకోవాలంటే ప్రతి వారం కూడా జనరల్ ఎస్ఐ మీద మీరు ఆన్సర్స్ రాసి ఉంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది మీకు లభిస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే మీకు ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్టయితే ఆటోమేటికల్లీ ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్. ఓకే, సో యూ కెన్ రైట్ బెటర్ ఎస్ఐస్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్లో మీరు మంచి ఎస్ఐస్ అనేవి మీరు ఆన్సర్లో రాసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా. సో జనరల్ ఎస్ఐని మీరు లైట్ తీసుకోవద్దు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్. ఓకే, సో 250 మార్క్స్ జనరల్ ఎస్ఐ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం సో చాలా చాలా ఎంఫసిస్ అనేది ఇవ్వాలి. ఎవ్రీ మార్క్ విల్ కౌంట్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, రైట్ అమ్మ. సో అదేవిధంగా మనం సాటర్డే తీసుకున్నట్టయితే సో సాటర్డే దేర్ విల్ బి ద క్వశ్చన్ రిగార్డింగ్ ద కరెంట్ అఫైర్స్. ఓకే, సో కరెంట్ అఫైర్స్ మీద కూడా క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా బయట ఎక్కడా కూడా ఓకే, సో ఇన్స్టిట్యూట్స్లో కూడా కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకంగా ఎగ్జామ్ పెట్టరు. బట్ సో వీ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ మెయిన్స్ ఎగ్జామినేషన్. కరెంట్ అఫైర్స్ యొక్క రెలవెన్స్ మనం చూసినట్టయితే సో 80 to 90% ఆఫ్ ద GS2, 3, 4 ఓకే, సో ఎస్పెషల్లీ GS2 కానివ్వండి, GS3 కానివ్వండి, సో వీటిల్లో ఎక్కువ ప్రశ్నలు అనేవి మనకి కరెంట్ ఓరియంటెడ్గా ఉంటాయి. ఓకే, సో కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటారు.
అట్లాంటి వాటిని మనం ట్యాకిల్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఓకే కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సో కరెంట్ అఫైర్స్కి ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో సాటర్డే దేర్ విల్ బి ద ప్యూర్ కరెంట్ అఫైర్ క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా? సో కరెంట్ అఫైర్ క్వశ్చన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మీరు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఓవరాల్ వ్యూ ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, సో ఈ విధమైనటువంటి ప్యాటర్న్తో అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ముందుకు వెళ్తుందమ్మా. సో ఎవ్రీడే ఈ విధంగానే ఉంటుంది. ఓకేనా? సో వీక్లీ సైకిల్లో ఇదే రకమైనటువంటి GS 1, 2, 3, 4 ఓకే, సో జనరల్ ఎస్ఐ కరెంట్ అఫైర్స్ ప్యాటర్న్స్ని మనం ఫాలో చేద్దాం. సో ఎవ్రీడే మీరు ఆన్సర్స్ రాయండి. ఓకే, సో ఫర్ బెస్ట్ రిజల్ట్స్ అట్లీస్ట్ 6 months వరకు అభ్యాసన ప్రోగ్రామ్ని మీరు రాసేటువంటి ప్రయత్నం చేయండి అమ్మా. ఓకేనా? 6 months ఈజ్ ద మ్యాండేటరీ టైం ఫర్ బిగినర్స్. ఓకే, సో ఎవరైతే ప్రో పీపుల్ ఉంటారో, ఎవరైతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పీపుల్ ఉంటారో, ఓకే మెయిన్స్ రాసిన వాళ్ళు ఉంటారో, సో దే కెన్ రైట్ అప్ టు 3 months వరకు రాస్తే సో దే విల్ గెట్ మోర్ బెనిఫిట్. ఓకే, సో వాళ్ళు రీషైన్ అవుతారనమాట. ఓకేనా? ఎక్కడైనా లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడైతే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయో దే కెన్ సార్ట్ ఇట్ అవుట్ ఈజీలీ. అర్థమైందా? సో ఖచ్చితంగా 6 నెలలు అయితే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా అభ్యాసన ప్రోగ్రామ్ని ఫాలో అవ్వండి. ఓకే, సో ప్రతి ఒక్క వీడియోని మీరు సో ప్రతి డే మీరు 9 o'clock కల్లా క్వశ్చన్ అప్లోడ్ అవుతుంది. ఓకేనా? సో విత్ ఇన్ 150 10 మార్కర్ క్వశ్చన్ అనుకోండి. సో బిగినర్స్ అయితే 15 minutesలో రాసేయండి. ఓకే, సపోజ్ ఎస్పెషల్లీ మనకి 10 మార్కర్ క్వశ్చన్ అనుకోండి, 10 minutesలో రాయండి. ఓకే, అదేవిధంగా 15 మార్కర్ క్వశ్చన్ అనుకోండి, 15 minutesలో రాయండి. బట్ యూపీఎస్సీలో మనం ఎంతసేపు రాయాలంటే ఆబ్వియస్లీ 7 to 8 minutes మనకు టైం ఉంటుంది 10 మార్కర్కి. ఓకే, 11 to 12 minutes ఇన్ ద 15 మార్కర్. ఓకే, ఖచ్చితంగా టైంని మీరు ఫాలో, ఈ టైంని మీరు రాయగలిగితే, ఈ టైంలో కనుక రాయగలిగితే ఆటోమేటిక్గా మీరు ఎగ్జామ్లో కూడా ఈజీగా రాసేస్తారు. ఓకేనా? బట్ ఇనీషియల్గా ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇంటర్ప్రిట్ ద క్వశ్చన్స్. ఓకే, టేక్ సమ్ టైమ్, అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఓకే, సో 10 minutes కాకపోతే 15 minutes తీసుకోండి. బట్ ప్లీజ్ ట్రై టు రైట్ ద ఆన్సర్స్. ఓకే, స్టార్టింగ్ ఫస్ట్ 10 days ఆన్సర్స్ రాయడానికి ప్రయత్నించండి. లెట్ ఇట్ టేక్ మోర్ టైమ్ ఆల్సో. ఓకే, సో దట్ ఈస్ ద ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓకే, సో నౌ లెట్ us go to the question of the day. సో కమింగ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే మనం చూసుకున్నట్టయితే వాట్ డస్ ఎథిక్స్ సీక్ టు ప్రమోట్ ఇన్ హ్యూమన్ లైఫ్? ఓకే, సో హ్యూమన్ లైఫ్లో ఎథిక్స్ అనేవి ఎలాంటి రోల్ని ప్లే చేస్తాయి? ఓకే, సో హౌ డస్ ద ఎథిక్స్ విల్ సీక్ ద గ్రోత్ ఇన్ ద హ్యూమన్ లైఫ్? ఏ విధంగా హ్యూమన్ లైఫ్ని ఎన్హాన్స్ చేస్తాయి అనేటువంటి క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సెకండ్లీ వై ఈజ్ ఇట్ ఆల్ ద మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్? ఓకే, సో ఎథిక్స్ అనేవి పర్సనల్ లైఫ్లోనే కాకుండా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఏ విధంగా మనకి ఉపయోగం? ఓకే, ఎంత మేరకు అది ఇంపార్టెంట్? ఓకే, సో పర్సనల్ లైఫ్ అంటే కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఓకే, సో వెన్ యూ హ్యావ్ ఎథిక్స్, వెన్ యూ హ్యావ్ మొరాలిటీ, సో ఏ విధంగా ఈ యొక్క పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎఫెక్టివ్గా ముందుకు వెళ్తుంది అనేటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, సో వై ఈజ్ ఇట్ ఆల్ ద ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎథిక్స్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ క్వశ్చన్గా అడిగారు. మనం దీన్ని ఓకే, సో డైరెక్ట్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే మనం ఎథిక్స్ యొక్క ఇంపార్టెన్స్ని మనం అడ్రస్ చేయాలి. ఓకేనా? సో దాంతోపాటు ఎథిక్స్ అనేది ఏ విధంగా హ్యూమన్ లైఫ్ని ఎన్హాన్స్ చేస్తుంది, ఏ విధంగా ప్రమోట్ చేస్తుంది? ఓకే, సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎథిక్స్ యొక్క రోల్ ఏంటి, ఎథిక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటో మనం రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇక్కడ సబ్స్టాన్షియేట్ చేసి ఫైనల్గా మనం కన్క్లూడ్ చేయాలి. ఓకేనా? సో ఈ విధంగా మనం అప్రోచ్ని తీసుకువెళ్లాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో చూడండి ఇక్కడ అప్రోచ్లోకి వెళ్ళినట్టయితే సో ఇంట్రడక్షన్ షుడ్ బి ఆల్వేస్ రిటన్ ఇన్ ద 3 to 4 లైన్స్లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఓకే, నాట్ మోర్ దెన్ 30 words, 30 to 40 words కంటే కూడా మించకూడదు. దట్ ఈస్ ద మ్యాండేటరీ క్లాజ్ అనమాట. ఓకే, ఎప్పుడైనా సరే. అదేవిధంగా కన్క్లూజన్ కూడా సేమ్ 3 to 4 లైన్స్లోనే మీరు రాయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో మ్యాండేటరీ. 30 words లిమిట్ని మీరు మెయింటైన్ చేయండి. కమింగ్ టు ద బాడీలోకి వచ్చినట్టయితే సో హౌ దీస్ ఎథిక్స్ ఆర్ ఎస్పెషలీ ప్లేయింగ్ ఏ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద హ్యూమన్ లైఫ్? ఓకే, సో ఎథిక్స్ అనేవి ఏ విధంగా హ్యూమన్ లైఫ్ని ప్రమోట్ చేస్తాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం క్వశ్చన్లోనే డైరెక్ట్గా అడిగారు. సో దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్లో మనం చూసినట్టయితే దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చెప్పాలి. అండ్ థర్డ్ వీ నీడ్ టు గివ్ ద ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఈ యొక్క స్టేట్మెంట్ని మనం సపోర్ట్ చేస్తున్నాము. ఓకే, ఎస్ ఇట్ ఈస్ వెరీ వెరీ వైటల్ రిగార్డింగ్ ద ఎథిక్స్.
ఓకే, ఎథిక్స్ విల్ ప్లే ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి విషయాన్ని ఎగ్జాంపుల్ వైజ్గా మనం ఇక్కడ ఆన్సర్లో రాయాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో దట్ ఈస్ ద వే యూ నీడ్ టు రైట్ ద బాడీ. అండ్ కమింగ్ విత్ ద కన్క్లూషన్లోకి వెళ్ళినట్టయితే, సో కన్క్లూషన్ షుడ్ బి ఆల్వేస్ ప్రాస్పెక్టివ్. ఓకే, ఫార్వర్డ్గా ఉండాలి. అండ్ వీ హ్యావ్ టు గివ్ సమ్ వాల్యుబుల్ సెషన్స్ టు ద సొసైటీ. ఓకే, సొసైటీకి కానివ్వండి, ఓకే హ్యూమన్ లైఫ్లో ఎథిక్స్ ఏ విధంగా ఇంపార్టెన్స్ అనేటువంటిది, ఓకే ఇంపార్టెంట్ సజెషన్స్, ఓకే ఏ విధంగా ఇంకా ఎథిక్స్ అనేది ఇంపార్టెంట్ మొరల్ ప్లే చేస్తున్నాయనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ లెట్ us know what do you mean by the word called ethics. ఓకే, సో ఎథిక్స్ అంటే ఏంటో మనం చూద్దాం. సో ఎథిక్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ద సెట్ ఆఫ్ మోరల్ ప్రిన్సిపల్స్ అంటాం. ఓకే, సో వీటిని ఏమంటాం? సెట్ ఆఫ్ మోరల్ ప్రిన్సిపల్స్. ఓకే, ఆర్ సమ్ పీపుల్ విల్ సే దట్ దీస్ ఆర్ సెట్ ఆఫ్ rules, or some people will say these are set of guidelines. Okay, so this may be the set of principles అని కొంతమంది చెప్తారు, కొంతమంది సెట్ ఆఫ్ రూల్స్ అని చెప్తారు, కొంతమంది సెట్ ఆఫ్ గైడ్లైన్స్ అనేటువంటి వర్డ్ని కూడా ఇక్కడ మనం వాడుతూ ఉంటారు. ఓకే, బట్ ఇఫ్ యు సీ దట్, సో ethics are nothing but, so these are the important morals. Okay, so these are the important rules, these are the important guidelines you have to follow in the personal sphere. సో పర్సనల్ స్పియర్లో మీరు ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద ఇండివిజువల్ లైఫ్ అండ్ ఆల్సో ఇన్ ద కమ్యూనిటీ. సో కమ్యూనిటీలో కూడా మీరు ఏ విధంగా ప్రవర్తించాలనేటువంటి విషయాన్ని కూడా ఎథిక్స్ నేర్పిస్తుంది. ఓకే, సో అదేవిధంగా ఇట్ ఈస్ ఆల్సో టాక్ అబౌట్ ద రిలేషన్షిప్ ఎథిక్స్. ఓకే, రిలేషన్షిప్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా ఎథిక్స్ నేర్పిస్తుందమ్మా. ఓకే, అండ్ ఇట్ విల్ ఎస్పెషలీ గైడ్ యూ టు టేక్ ద రైట్ యాక్షన్స్. ఓకే, ఎథిక్స్ అంటే ఏంటి? ఎథిక్స్ ఆర్ నథింగ్ బట్ టు టేక్ ద రైట్ యాక్షన్స్ విత్ ఏ ప్రాపర్ మొరల్. ఓకే, సో దాన్ని మనం ఎథిక్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఓకే, సో సెట్ ఆఫ్ మోరల్ రైట్స్ మనం అంటాం. ఓకే, సో మోరల్లీ రైట్ యాక్షన్స్ని ప్లే చేసినటువంటి ఎవరైనా ఉంటే వాళ్ళని ఎథికల్ పీపుల్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఓకే సార్, ఎప్పుడు కూడా ఎథిక్స్ అనేవి రైటే ఉంటాయా? ఓకే, సో ఎథిక్స్ విల్ బి ఆల్వేస్ డూయింగ్ ఇన్ ఏ రైట్ డెసిషన్స్. ఓకే, ఎథిక్స్ వల్ల ఫాలో అవడం వల్ల మనం ప్రతిసారి రైట్ డెసిషన్సే తీసుకుంటామంటే, సో ఖచ్చితంగా డెసిషన్స్ అనేవి రైట్ ఉండొచ్చు, రాంగ్ ఉండొచ్చు. ఓకే, వెన్ యు ఆర్ ఫాలోయింగ్ ద ఎథికల్ ప్రిన్సిపల్స్. ఓకే, సో వెన్ యు ఆర్ ఫాలోయింగ్ ద ఎథిక్స్, ఓకే సమ్టైమ్స్ యూ కెన్ టేక్ ద డెసిషన్స్ రైట్ వే ఆర్ సమ్టైమ్స్ యూ కెన్ టేక్ ద డెసిషన్స్ రాంగ్ వే. సార్ ఎలా అవుతుంది ఇలాగా? సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో జాగ్రత్తగా వినండి. సపోజ్ ఏ ఓల్డ్ పర్సన్ ఈజ్ దేర్. ఓకే, సో ద ఓల్డ్ పర్సన్ ఈజ్ దేర్. ఓకే, సో షీ వాజ్ అబండన్డ్ బై హిస్ కిడ్స్ అండ్ ఆల్. ఓకే, సో వాళ్ళ పిల్లలందరూ కూడా ఆవిడని వదిలేశారు. సో నౌ షీ వాజ్ ఏ ఆర్ఫాన్. లైక్ ప్రజెంట్ ఆమె సిచ్యువేషన్ ఏంటమ్మా? ఆర్ఫాన్ లాగా ఉంటుంది. సో సడన్గా ఆమెకి ఏమైందమ్మా? సో సడన్గా ఆమెకి ఏమైందంటే, సో షీ హ్యాడ్ సమ్ బ్రెయిన్ ఫీవర్. ఓకే, సెరిబ్రల్ ఫీవర్ వచ్చి ఆమె యొక్క బ్రెయిన్ అనేది డెడ్ అయిపోయింది. ఓకే, సో బ్రెయిన్ అనేది డెడ్ అయిపోయింది. షీ ఈస్ నౌ ఇన్ ఏ వెజిటేటివ్ స్టేట్. ఓకే, అంటే ఏంటి? సో ఆమెకి ఏమీ తెలియదు. షీ ఈజ్ ఇన్ ద వెజిటేటివ్ స్టేట్ అనమాట. క్లియర్? సో షీ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, సో ఆమెను చూసుకోవడానికి ఎవరైనా ఖచ్చితంగా ఉండి తీరాలి. ఓకే, సో అట్లాంటి సిచ్యువేషన్స్లో, ఓకే సో విత్ ద కన్సెంట్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ ఆర్ విత్ ద కన్సెంట్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ, ఓకే సో వీ కెన్ సజెస్ట్ దెమ్ టు గో ఫర్ ద పాసివ్ యూథనేషియా. ఓకే, సో ఆమె బాధ చూడలేక వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటారు? సార్ మేము ఆమెని బాధతో చూడలేకపోతున్నాము. ఓకే, సో ఏదో ఒకటి చేయండి అంటే, సో డాక్టర్ విల్ సజెస్ట్ దట్ ఓకే సో వీ కెన్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ పాసివ్ యూథనేషియా సో దట్ షీ కెన్ డై వితౌట్ ద పెయిన్. ఓకే, ఎటువంటి పెయిన్ లేకుండా, ఎటువంటి సఫరింగ్ లేకుండా, సో మెల్లగా ఆమె చనిపోయేటువంటి పరిస్థితి అనమాట అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు చెప్తారు. ఓకే, సో ద ఫ్యామిలీ విల్ అగ్రీ ఫర్ దట్ అండ్ డాక్టర్ ఆల్సో విల్ అగ్రీ అండ్ దే డిడ్ ద పాసివ్ యూథనేషియా అండ్ షీ విల్ డై ఆఫ్టర్ సమ్ డేస్ విత్ హ్యాపీలీ. ఓకే, ఎటువంటి పెయిన్ లేకుండా, ఎటువంటి మిజరీ లేకుండా ఆమె చనిపోయింది. ఓకే,
సో ఇలాంటి ఎగ్జాంపుల్స్లో మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటంటే, సో ఈ యొక్క పాసివ్ యూథనేషియా అనేది ఆ లేడీకి ఇవ్వడం కరెక్టా కాదా? ఓకే, ఇట్ ఈస్ రైట్ డెసిషన్ ఆర్ రాంగ్ డెసిషన్? మీరు చెప్పండి. ఆబ్వియస్లీ యూథనేషియా, ఎస్పెషల్లీ కిల్లింగ్ ఎ పర్సన్, ఈజ్ ఏ రాంగ్ డెసిషన్ కదా. ఓకే, సో మీ యొక్క ఎథిక్స్ ఏం చెప్తున్నాయి? కిల్లింగ్ ఏ పర్సన్ ఈజ్ ఏ ఎథికల్లీ రాంగ్, మోరల్లీ రాంగ్. అర్థమైందా అనేటువంటి విషయాన్ని చెప్తుంది. బట్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏ రైట్ డెసిషన్ అని లాలో మనకి మెన్షన్ చేశారు. ఓకే, సో అడ్మినిస్ట్రేటివ్ పరంగా, లాస్ పరంగా, రూల్స్ పరంగా, సో దిస్ కెన్ బి డన్ వెన్ ద పర్సన్ ఈజ్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ మిజరీ, సో మచ్ ఆఫ్ సఫరింగ్. ఓకే, సో అట్లాంటి మిజరీ అనేది ఉండకూడదు. సో రైట్ టు లైఫ్ అనేది ఎంత ఇంపార్టెంటో, రైట్ టు డై పీస్ఫుల్లీ అనేటువంటి విషయం కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, సో ఇట్లాంటి విషయాల్లో సో దే విల్ బీ ఎథికల్లీ రాంగ్ ఉన్నప్పటికీ, ఓకే, బట్ వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ ద రైట్ థింగ్స్ అండ్ ఇట్ ఈస్ ఏ రైట్ మోరల్ అనమాట. అర్థమైందా? సో దిస్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ విల్ బి దే, దిస్ కైండ్ ఆఫ్ ఎథికల్ డైలమాస్ అనేవి ఉంటాయి. ఓకే, సో అట్లాంటప్పుడు కూడా వీ నీడ్ టు టేక్, ఓకే, సమ్ టైమ్స్ వీ గో అగేన్స్ట్ ద ఎథిక్స్కి మనం వ్యతిరేకంగా వెళ్ళినప్పటికి కూడా, సో వీ నీడ్ టు టేక్ ద రైట్ డెసిషన్స్. ఓకే, సో ప్రతిసారి కూడా ఎథిక్స్ అంటేనే రైట్ డెసిషన్స్ అనుకోవద్దు. ఓకే, సమ్ టైమ్స్ అన్ఎథికల్ థింగ్స్ విల్ బి దేర్, బట్ దే కెన్ బి ఆల్సో రైట్ డెసిషన్స్. ఓకే, సో ప్రతి దాంట్లో మీరు అంటే సో డోంట్ అన్నిట్లోనూ తీసుకోవద్దమ్మా. ఓకే, కొన్ని విషయాల్లో మాత్రమే. సమ్ టైమ్స్ ఎథిక్స్ మే నాట్ బి లీగల్. ఓకే, సో సమ్ టైమ్స్ లీగాలిటీ వోంట్ బి సీన్ ఇన్ ద ఎథిక్స్ ఆల్సో. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తారు. ఓకే, రైట్. సో అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో ఎస్పెషల్లీ రిగార్డింగ్ ద అబార్షన్. ఓకే, సో అబార్షన్ అనేటువంటి ఒక టాపిక్ తీసుకుందాం. సో విల్ టాక్ అబౌట్ ద ఎథిక్స్ అనేది. సో ఏ విధంగా ప్రతిసారి రైట్ డెసిషన్ అవుతుందా లేదా రాంగ్ డెసిషన్ అవుతుందా మనం చూద్దాం. ఓకే, సో ఇన్ జనరల్లీ ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంది. ఓకే, సో షీ వాస్ యాక్చువల్లీ షీ గాట్ ప్రెగ్నెంట్. ఓకే, సో కన్సీవ్ అయ్యారు, ప్రెగ్నెంట్ అయ్యారు. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఇన్ ద అల్ట్రాసౌండ్ స్కాన్లో వాళ్ళకి ఏంటంటే సో ద బేబీ వాజ్ నాట్ హెల్దీ. ఓకే, బేబీ అనేది హెల్దీగా లేదు. సో షీ హ్యాడ్ సమ్ ఇష్యూ. ఓకే, బర్త్ డిఫెక్ట్ అనేది ఉందని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఓకే, సో అట్లాంటి బర్త్ డిఫెక్ట్ ఉన్నటువంటి బేబీని, ఓకే, సో డాక్టర్స్ వేర్ అడ్వైజ్ టు డూ ద అబార్షన్. ఓకే, సో బేబీ బతకదు. ఓకే, ఒకవేళ బతికినా కూడా షీ విల్ బీ ఇన్ ఏ డిజేబుల్డ్ కండిషన్. ఓకే, సో యొక్క డిజేబుల్డ్ కండిషన్ ఉన్నటువంటి బేబీ వల్ల కూడా మదర్కి కూడా ప్రమాదం ఉంది. ఓకే, సో వీ నీడ్ టు అబార్ట్ విత్ ఇన్ ద 6 to 8 weeksలో ఈ యొక్క ఫీటస్ని రిమూవ్ చేసేయాలి. అదర్వైజ్ మదర్ ఆల్సో విల్ గెట్ ప్రాబ్లం. ఓకే, మదర్ కూడా చనిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి డాక్టర్ గారు చెప్పారనుకోండి. సో వాట్ విల్ బీ ద డెసిషన్ ఆఫ్ యువర్స్? ఓకే, సో మీ యొక్క పర్సనల్ డెసిషన్ ఏంటి? ఓకే, సో మీ యొక్క ఎథిక్స్ లోపల ఉన్నటువంటి ఎథిక్స్ ఏం చెప్తాయి? చిన్న పిల్లలను చంపకూడదు. ఓకే, సో కిల్లింగ్ ఎ ఫీటస్ ఈజ్ ఏ సిన్, పాపం అనేటువంటి విషయం మీకు తెలుసు. బట్ ఇక్కడ మనకి రైట్ డెసిషన్ ఏమవుతుంది? సో వీ నీడ్ టు టేక్ ద చైల్డ్, అదర్వైజ్ చైల్డ్ ఎలాగో బతకదు. ఓకే, ఇఫ్ యూ కీప్ ద చైల్డ్, ద మదర్ విల్ ఆల్సో విల్ బీ ఇన్ ద డేంజర్. ఓకే, మదర్కి కూడా ప్రమాదం ఏర్పడేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఓకే, ఈవెన్ దో అబార్టింగ్ ఎ చైల్డ్ ఈజ్ ఎథికల్లీ రాంగ్, బట్ ఇట్ విల్ బీ ఏ లీగల్లీ రైట్ అనమాట. ఓకే, సో ఎన్ యాక్షన్ కెన్ బీ లీగల్లీ రైట్, ఎథికల్లీ రాంగ్. ఓకే, దట్ కెన్ బీ డన్ వితౌట్ ఎనీ హెజిటేషన్. అర్థమైందా? కానీ ప్రతిసారి కూడా ఎలాగే చేయాలనేటువంటి రూల్ అయితే లేదు. ఓకే, సో దేర్ విల్ బి ద ప్రోస్ అండ్ కాన్స్ రిగార్డింగ్ ద లీగాలిటీ ఆల్సో. ఓకే, సో కానీ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా మనం ఇక్కడ డెసిషన్ మేకింగ్ అనేది చేయాలి. అర్థమైందా? రైట్. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మీరు ప్రొవైడ్ చేస్తూ మీరు ఆన్సర్స్ని రాయొచ్చు. ఓకే, సో జస్ట్ ఐ వాంట్ టు సే అబౌట్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ ద ఎథిక్స్ గురించి ఎట్లా మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, అర్థమైందా? సో ప్రతిసారి ఎథిక్సే రైట్ అవ్వాలి, ఎథిక్స్ ఈజ్ ఆల్వేస్ రైట్ డెసిషన్స్ అనుకోకండి. సమ్ టైమ్స్ ఓకే, సో ఇట్ విల్ బీ ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఆల్సో. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే అబౌట్ ద ఎథిక్స్. ఓకే, సో ఎథిక్స్ ఆర్ నథింగ్ బట్ ద రైట్ యాక్షన్స్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో లెట్ మీ హ్యావ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ ద ఏపీఎస్సీ గ్రూప్ 2 అనౌన్స్మెంట్. ఓకే, సో రీసెంట్గా ఏపీఎస్సీ వారు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది, మీ అందరికీ తెలుసు. ఓకే, సో నోటిఫికేషన్లో మనకు దాదాపుగా 2 months మాత్రమే టైం ఉందమ్మా. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ హై టైం. ఎవరైనా సరే ఆస్పిరెంట్స్ వెంటనే
కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే జాయిన్ అవ్వాల్సినటువంటి టైం అయితే రానే వచ్చేసింది. ఓకే, సో ఈ గ్రూప్ 2 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళను ఉద్దేశించి ఒక మంచి ప్రోగ్రామ్ని అయితే సాయిరామ్ సంపతరావు ఎడ్యుకేషన్ వారు లాంచ్ చేయడం జరిగిందమ్మా. దట్ ఈస్ ద ఏపీపీఎస్సీ గ్రూప్ 2 క్లాసెస్. ఓకే, సో ఈ యొక్క ప్రోగ్రాంలో వీఆర్ గివింగ్ ద 800+ కాంప్రహెన్సివ్ లైవ్ క్లాస్ ఇస్తున్నాం మనం. ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని ఓకే, సో దేర్ విల్ బి ద క్లాసెస్ రిగార్డింగ్ ద గ్రూప్ 2. ఓకే, ప్రతి టాపిక్ని కవర్ చేస్తూ కాంప్రహెన్సివ్గా క్లాస్ అనేవి మీకు అవైలబుల్ ఉన్నాయి. ఓకే, అదేవిధంగా ప్రతి ఒక్క టాపిక్కి కూడా సపరేట్గా పీడిఎఫ్ నోట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాము. ఓకే, సో దేర్ విల్ బి ఏ వన్ స్టాప్ సొల్యూషన్ పీడిఎఫ్ నోట్స్ టు ఆల్ ద టాపిక్స్. ప్రతి టాపిక్ని గ్రూప్ 2లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ మీద కూడా మీకు నోట్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా ద ఇన్స్టిట్యూట్ ఈస్ గివింగ్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ద ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్. ఖచ్చితంగా ఏపీ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఎస్పెషలీ మనకి ఏపీ హిస్టరీ కానివ్వండి, ఏపీ జోగ్రఫీ కానివ్వండి, ఓకే, ఏపీ ఎకానమీ కానివ్వండి, సో దే విల్ ప్లే వెరీ వెరీ క్రూషియల్ రోల్. ఓకేనా, సో దీస్ ఆర్ ర్యాంక్ డిసైడింగ్ సబ్జెక్ట్స్ అనమాట. అట్లాంటి సబ్జెక్ట్స్ మీద స్పెషల్ ఎంఫసిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చాలా ఏరియాస్లో మనకి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కానివ్వండి, ఓకే, సో ఎస్పెషల్లీ దెర్ ఇస్ నో మెటీరియల్స్, దెర్ ఇస్ నో ప్రాపర్ క్లాసెస్. ఓకే, సో చాలా చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా వన్ స్టాప్ సొల్యూషన్ కింద ఈ యొక్క సాయిరామ్ సంపతరావు వారు క్రియేట్ చేసినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోర్స్ అనేది మీకు ఇట్ ఈస్ ఏ బిగ్ సొల్యూషన్ ఫర్ ఇట్ అనమాట. ఓకే, అండ్ టెస్ట్ సిరీస్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. ఓకే, సో టెస్ట్ సిరీస్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లేదమ్మా. ఓకేనా, సో టెస్ట్ సిరీస్ ఈజ్ సపరేట్. ఓకే, సో టెస్ట్ సిరీస్ అనేది కూడా సో ఇట్ విల్ బీ లాంచ్డ్ ఆన్ ద 18th December. ఓకే, సో 18th December నుంచి లాంచ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దిస్ టెస్ట్ సిరీస్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ సూపర్ టెస్ట్ సిరీస్. ఓకే, చాలా మంచి క్వశ్చన్స్తో ఓకే మేము టెస్ట్ సిరీస్ లాంచ్ చేయబోతున్నాము. సో టెస్ట్ సిరీస్లో మనకి దాదాపుగా సో దేర్ విల్ బీ ద 15 టెస్ట్ ఉంటాయి మనకి. ఓకే, సో 15 టెస్ట్ విల్ బీ దేర్ రిగార్డింగ్ ద ఏపీపీఎస్సీ గ్రూప్ 2. ఓకే, సో దీంట్లో మనకి 10 సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ ఉంటాయి. అదేవిధంగా 5 వచ్చేసి గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. ఓకే, సో ఎవ్రీథింగ్ విల్ బీ అప్డేటెడ్ ఇన్ ద 18th December. ఓకే, సో ఈ కోర్స్ యొక్క విశిష్టత చూసినట్టయితే సో దేర్ విల్ బీ ద స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. ఓకేనా, స్టూడెంట్స్కి ఫీజిబుల్గా ఉండే విధంగా ఓకే స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఓకే సో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఎక్కడ ఎక్కువగా ఇన్డెప్త్గా కవర్ చేయాలనేటువంటి విషయాన్ని సో మొత్తం ఫ్యాకల్టీ అంతా కూడా డెడికేట్గా వర్క్ చేస్తారు. అండ్ ద ఫైనల్ థింగ్ ఈజ్ ద లైఫ్ టైమ్ యాక్సెస్. ఓకే, సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో గ్రూప్ 2 కోర్స్ని ఒక్కసారి సో దే విల్ గెట్ లైఫ్ టైమ్ యాక్సెస్. ఓకే, ఇది ఫీచర్ ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో కూడా లేదమ్మా. ఓకే, సో దిస్ ఈజ్ ద వెరీ వెరీ ప్రైమ్ స్టేట్మెంట్ అనమాట. సో వీఆర్ గివింగ్ ద లైఫ్ టైమ్ యాక్సెస్ టు ద కోర్స్ కంటెంట్ ఫర్ ఆల్ ద ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సబ్స్క్రైబర్స్. ఓకే, సో ఇంకెందుకు లేట్ చేయడం, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద కోర్స్. ఓకే, సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే వెంటనే ఇక్కడ కింద ఉన్నటువంటి నెంబర్ కాల్ చేసి వెంటనే ఎన్రోల్ అవ్వండి. ఓకే, సో లేట్ చేసినట్టయితే ఫీజ్ విల్ బీ ఇంక్రీజ్ టు 8,000 ఫ్రమ్ ద జనవరి నుంచి ఫీజు అనేది హైక్ అవుతుంది. ఓకే, సో రైట్ నౌ ఫీజ్ ఈజ్ 4,999 రూపీస్ ఓన్లీ. ఓకే, సో ప్లీజ్ గ్రాబ్ ద ఆపర్చునిటీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. త్వరగా మీరు ఎన్రోల్ అవ్వండి అమ్మా, బికాస్ ద క్లాసెస్ వేర్ ఆల్రెడీ స్టార్టెడ్. ఓకే, సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్. ఓకే, అండ్ డోంట్ బీ లేట్ ఆల్సో. ఓకే, రైట్. సో దెర్ ఈస్ అనదర్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ ద స్క్రీనింగ్ టెస్ట్. ఓకే, సో స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్వి అంటే ఏంటి, ఓన్లీ ప్రిలిమ్స్కి మాత్రమే ఇక్కడ క్లాసెస్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయమ్మా. ఓకే, సో ఇక్కడ మనకి దాదాపుగా 500 క్లాసెస్ అనేవి ఉంటాయి ప్రిలిమ్స్కి. ఓకే, సో టాపిక్ వైజ్ పీడిఎఫ్ నోట్స్ ఉంటుంది. ఓకే, స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ద ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, టెస్ట్ సిరీస్ అనేది ఇంక్లూడ్ చేసాము. టెస్ట్ సిరీస్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. అర్థమైందా? సో స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో మన యొక్క కోర్స్ అనేది ప్రమోట్ చేస్తున్నాము. ఓకేనా, అండ్ ఆల్సో లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఈ యొక్క కోర్స్ కంటెంట్ ఉంటుంది. ఓకే, సో ఎవరైతే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కావాలనుకునేటువంటి స్టూడెంట్స్ ఉంటారో సో ముందు చెప్పినటువంటి అడ్వర్టైజ్మెంట్లో ఉన్నటువంటి ఫీజుని మీరు పే చేయండి అమ్మా, 4,999. ఓకే, ఓన్లీ ప్రిలిమ్సే కావాలి మాకు, మెయిన్స్ వద్దు సార్ అనేటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్టయితే సో వాళ్ళు 2,999 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఫీజ్ విల్ బీ రివర్స్. ఓకే, సో ఫీజ్ విల్ బీ ఆల్వేస్ రివైజ్డ్ ఫ్రమ్ ద January 1st. ఖచ్చితంగా ఫీజు రివైజ్ అవుతుంది. ఈ లోపలే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో అడ్మిషన్స్కి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అమ్మా. ఓకే, క్లియర్, రైట్. సో ప్లీజ్ టేక్ ద
4999 కోర్స్ తీసుకోండి. సో దిస్ ఈస్ ద గుడ్ కోర్స్. ఓకే, సో వన్ కంపేర్ టు ద సెకండ్ కోర్స్. ఓన్లీ ప్రిలిమ్స్ తీసుకొని ఏం చేస్తారమ్మా, మెయిన్స్ ప్రిపేర్ అవ్వకుండా. సో ఖచ్చితంగా ఫస్ట్ కోర్స్ని అయితే ట్రై చేయండి. ఓకే, సో ప్లీజ్ ట్రై టు ఎన్రోల్ టు ద ఫస్ట్ కోర్స్. ఓకే, దిస్ ఈస్ ద నాట్ ఎ గుడ్ ఐడియా. బట్ ఎనీవే సమ్ స్టూడెంట్స్ విల్ ఆల్వేస్ వాంట్స్ ప్రిలిమ్స్. ఓకే, సో వాళ్ళకి ఉద్దేశించి ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ కోర్స్ అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది. ఓకే, రైట్. And finally, the UPSC 0 to Zenith. Okay, so this is the elite course. Okay, and this is also the flagship course of our institute. Okay, so very 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 beautiful program. ఓకే, సో ఎవరైనా సరే 0 to Zenith సబ్స్క్రైబ్ అయినట్టయితే సో ఎవ్రీథింగ్ విల్ బీ గివెన్ ఫర్ ఫ్రీ. ఓకే, సో మిగతా కోర్సులన్నీ కూడా వాళ్ళకి ఫ్రీగా అవైలబిలిటీలో ఉంటాయి. ఓకే, దే కెన్ గెట్ యాక్సెస్ టు ఎనీ కోర్స్. అర్థమైందా? ఏపీఎస్సి కోర్స్ కానివ్వండి, టీఎస్పిఎస్సి కోర్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ద కోర్స్ దే కెన్ గెట్ ద యాక్సెస్. ఒక్కసారి మీరు 0 to Zenithలో సబ్స్క్రైబ్ అయితే ఓకే, యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ యాక్సెస్ రిగార్డింగ్ ఆల్ ద సబ్జెక్ట్స్, ఆల్ ద గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి, ఎవ్రీథింగ్ విల్ గెట్ ఫ్రీ. ఓకే, సో ఇక్కడ ఒక కోర్స్ బెనిఫిట్స్ మనం చూసినట్టయితే సో వీఆర్ కవరింగ్ ద లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి ఉంటాయి ఇక్కడ. ఓకే, సో వీఆర్ కవరింగ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఇన్ ఏ లైవ్ ఫార్మాట్ యాజ్ వెల్ యాజ్ ద రికార్డెడ్ ఫార్మాట్లు ఉంటాయి. ఓకే, దాదాపుగా 1200 గంటలతో పాటు క్లాసెస్ అనేవి మీకు అవైలబిలిటీలు ఉంటాయి. ఓకే, వెరీ వెరీ కాంప్రహెన్సివ్గా, డీటెయిల్డ్గా, డెప్త్గా టీచింగ్ అనేది ఉంటుందమ్మా. సో 0 to Zenith అంటే ఏంటి, బేసిక్స్ నుంచి బియాండ్ వరకు చెప్తాం. సో ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎ వర్దీ ప్రోగ్రామ్. ఓకే, సో యూ వోంట్ రిగ్రెట్ ఆఫ్టర్ టేకింగ్ 0 to Zenith. అంత మంచి బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, సో టాపిక్ వైజ్గా మీరు పీడిఎఫ్ నోట్స్ అనేది కూడా అవైలబిలిటీ ఉంటుంది. ప్రతిరోజు క్లాస్ అనేది అప్లోడ్ అవుతుంది సాయిరామ్ సంపతరావు వారి యాప్లో. ఓకే, సో ఎవరైతే యాప్లో ఉంటారో ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో ఎవ్రీడే ద క్లాసెస్ విల్ బీ అప్లోడెడ్, ద పీడిఎఫ్స్ విల్ బీ రెడీ ఇన్ ద యాప్. ఓకే, సో వీటితో పాటు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది నెక్స్ట్ మంత్లో లాంచ్ చేస్తున్నాం. ఓకే, సో దిస్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ విల్ బీ లాంచింగ్ ఆన్ ద January. ఓకే, సో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తున్నాము. ఓకే, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ టెస్ట్ సిరీస్ ఇన్ ద తెలుగు స్టేట్స్. ఓకే, సో ఐ ఆమ్ నాట్ టాకింగ్ మచ్, షూర్ ఇట్ విల్ బి ద బెస్ట్ టెస్ట్ సిరీస్ ఇన్ ద తెలుగు స్టేట్స్. మీరు చూడండి. అండ్ హియర్ ద మోస్ట్ ఫోకస్ విల్ బి గివెన్ ఆన్ ద ఎథిక్స్, ఎస్ఐ అండ్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో ఎస్పెషలీ డార్క్ హార్సెస్ అయినటువంటి ఎథిక్స్ మీద, ఎస్ఐ మీద, కరెంట్ అఫైర్స్ మీద 0 to Zenithలో ఎక్కువగా ఫోకస్ అనేది ఉంటుంది. బికాస్ దిస్ విల్ బీ ద స్కోరింగ్ సబ్జెక్ట్స్. ఓకే, స్కోరింగ్ సబ్జెక్ట్స్ చాలామంది కూడా నెగ్లెక్ట్ చేసేటువంటి సబ్జెక్ట్స్ అనమాట. అట్లాంటి సబ్జెక్ట్ని మీకు ఈజీగా, క్రిస్పీగా అందించేటువంటి ప్రయత్నం అయితే సో ఫ్యాకల్టీ చేస్తారు. ఓకే, సో కరెంట్ అఫైర్స్ అందించినటువంటి ఎవ్రీ వీడియో విల్ బీ అప్లోడెడ్. ఓకే, సో ప్రతి వీడియో కూడా మీకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది. ఎవరైతే మా యొక్క యూట్యూబ్ సబ్స్క్రైబర్ అవుతారో సో వాళ్ళకి ప్రతి కంటెంట్ కూడా, కరెంట్ అఫైర్స్ కంటెంట్ అంతా కూడా మనకి అబ్సల్యూట్లీ ఫ్రీ అనమాట. ఓకే, అండ్ ఫైనల్లీ వీఆర్ గివింగ్ ద లైఫ్ టైమ్ యాక్సెస్. ఓకే, సో దిస్ ఈజ్ ద మాస్టర్ థింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే, లైఫ్ టైం అంటే ఎప్పుడన్నా సరే యూ కెన్ కమ్, యూ కెన్ సిట్ అండ్ యూ కెన్ వాచ్ ద క్లాసెస్. ఓకే, ఎవ్రీథింగ్ విల్ గెట్ యాక్సెస్ అనమాట. ఓకే, ఒకసారి లైఫ్ టైం యాక్సెస్ తీసుకున్నట్టయితే మీకు ఎవ్రీ సబ్జెక్ట్ విల్ బీ ఇన్ యువర్ హ్యాండ్స్. ఓకేనమ్మా, సో దిస్ ఈజ్ ద వెరీ వెరీ గుడ్ ఫీచర్. ఎవరు ఇవ్వట్లేదు లైఫ్ టైం యాక్సెస్ అనేది, సో మన ఇన్స్టిట్యూట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. అండ్ ఫైనల్లీ దెర్ విల్ బి ద స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. ఓకే, స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో స్టూడెంట్ రేషియో 30:1 రేషియోతో మెయింటైన్ అవుతామన్నా ఫ్యాకల్టీస్. వీటితో పాటు ఆబ్వియస్లీ దెర్ విల్ బి ద మెంటార్షిప్ కూడా ఉంటుంది. సో 1:10 రేషియోలో మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది కూడా నడుస్తుంది. పర్సనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానివ్వండి, లేదా యూపీఎస్సీ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఆల్ విల్ బీ అండర్ దిస్ 1:10 రేషియో. ఓకే, సో స్టూడెంట్ని ఉద్దేశించి, స్టూడెంట్కి సెంట్రిక్గా ఉండేటట్టు ప్రోగ్రామ్ని డిజైన్ చేశాము. సో ఎవ్రీథింగ్ విల్ బీ ఫ్లెక్సిబుల్. ఓకే, అండ్ ఆల్ ద ఫ్యాకల్టీస్ ఆర్ వెరీ మచ్ డెడికేటెడ్ టువర్డ్స్ ద 0 to Zenith ప్రోగ్రామ్. ఓకే, సో ఫీజు వచ్చేసి మనకి 40,000 రూపాయలు మాత్రమేనమ్మా. ఓకే, ఎవరికైనా ఇన్స్టాల్మెంట్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్. ఓకే, యూ కెన్ గో ఫర్ ద ఈఎంఐ ఆప్షన్ ఆల్సో. ఓకే, ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీలో ఉంది. సో ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ ఫర్ ద అడ్మిషన్స్ యాజ్ వెల్ యాజ్ ద ఈఎంఐ ఆప్షన్స్ ఆల్సో. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద 0 to Zenith ఫర్ టుడే. సో నౌ లెట్ us see the క్వశ్చన్ ఆఫ్ ద డే. ఓకే, సో ఆన్సర్ ఏంటో మనం చూద్దాం.
సో సీ ద ఆన్సర్, ఒకసారి ఆన్సర్ మీరు చూడమ్మా. సో ఇంట్రడక్షన్లో మనం చూసినట్టయితే, సో ఇక్కడ మనకి ఎథిక్స్ అనేవి ఏం చెప్తాయి. ఓకే, సో వాట్ ద ఎథిక్స్ విల్ టీచ్ అస్. ఓకే, సో ఎథిక్స్ విల్ టాక్ అబౌట్ ద రైట్ ప్రిన్సిపల్స్ ఆర్ ద రాంగ్. ఓకే, సో విచ్ ఈజ్ రైట్, విచ్ ఈజ్ రాంగ్ అనేటువంటి విషయాన్ని ఎథిక్స్ అనేది మనకు చెప్తుంది. ఓకే, సో వాట్ ఈజ్ ఫేర్నెస్. ఓకే, ఏ విధంగా మనం ఫేర్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఓకే, సో ప్రజల్లోకి మనం వెళ్ళినప్పుడు, ఎస్పెషలీ వెన్ యూఆర్ బికేమ్ ద అడ్మినిస్ట్రేటర్స్. ఓకే, సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్గా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వీ నీడ్ టు ట్రీట్ ద పీపుల్ ఇన్ ఏ ఫెయిర్ వే. ఓకే, సో అదేవిధంగా జస్టిస్, న్యాయం అనేది అందరికీ అందే విధంగా. ఓకే, సో ఇంక్లూజివ్ జస్టిస్ అనేది మనకి ఖచ్చితంగా చేయాలి. సో ఎవరైతే హ్యూమన్గా మనకి, సో హూ ఆర్ బీన్ ద హ్యూమన్ బీయింగ్, సో దే నీడ్ టు అడ్వకేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రైట్, రాంగ్, ఫెయిర్నెస్, జస్టిస్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో ఇవన్నీ కూడా చేసినట్టయితే ఆటోమేటికల్లీ హీస్ పర్సన్ విల్ బీ ఏ ఎథికల్ పర్సన్. ఓకే, అట్లాంటి పర్సన్ మనం అంటాం ఎథికల్ పర్సన్గా మనం చెప్తామన్నమాట. ఓకేనా, సో హీ నోస్ వాట్ టు డూ, హీ నోస్ వాట్ నాట్ టు డూ, అండ్ హీ నోస్ హౌ టు ట్రీట్ ద పీపుల్ ఇన్ ఎ ఫేర్ వే, అండ్ హీ షుడ్ నో ద జస్టిస్. ఓకే, ఖచ్చితంగా, అండ్ హీ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ హిస్ యాక్ట్స్ ఇన్ హిస్ వర్క్. ఓకే, సో తన వర్క్లో ఏదైతే చేస్తున్నటువంటి వర్క్లో హీ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ హిస్ ఫ్లాస్ అండ్ ఆల్ హిస్ రైట్ డూయింగ్స్ ఆల్సో. ఓకేనా, సో సచ్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఎథికల్ పర్సన్ అంట. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, సో దిస్ కైండ్ ఆఫ్ ఎథిక్స్ విల్ ఎస్టాబ్లిష్ ద మోరల్ ఫ్రేమ్వర్క్ దట్ విల్ గైడ్ అవర్ డెసిషన్ మేకింగ్. మనం ఏదైతే డెసిషన్ మేకింగ్ తీసుకుంటామో, ఓకే, సో మన యొక్క డెసిషన్ మేకింగ్ని గైడ్ చేసే విధంగా, ఓకే, సో ఎథిక్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఓకే, సో ఇట్ విల్ ఎస్పెషలీ గైడ్ యూ టు టేక్ ద డెసిషన్స్, అండ్ ఇట్ విల్ గైడ్ యూ టు ట్రీట్ వెల్, ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ బిహేవియర్. ఓకే, ఇట్ విల్ గైడ్ యూ ఇన్ ద రిలేషన్షిప్, అండ్ ఇట్ విల్ గైడ్ యూ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆల్సో. ఓకేనా, సో పర్సనల్ లైఫ్లోను, ప్రొఫెషనల్ లైఫ్లోను, అదేవిధంగా ఫ్యామిలీ లైఫ్లో, అదేవిధంగా సొసైటల్ ఎథిక్స్లో కూడా మనం ముందుకు వెళ్ళే విధంగా ఈ యొక్క మోరల్ ఫ్రేమ్వర్క్ అనేది మనకి ముందుకు తీసుకెళ్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ద ఎథిక్స్. ఎథిక్స్ విల్ ఎస్టాబ్లిష్ ద, ఓకే, అండ్ ఇట్ విల్ ఎస్టాబ్లిష్ ద మోరల్ ఫ్రేమ్వర్క్, అండ్ ఇట్ విల్ గైడ్ ద పీపుల్ టు డూ ద బెస్ట్ డెసిషన్స్, అండ్ ఇట్ విల్ ఇంప్రూవ్ దేర్ బిహేవియర్స్, అండ్ ఇట్ విల్ బ్రింగ్ ద ప్రాపర్ రిలేషన్షిప్ అనేది కూడా వాళ్ళకి రావడం జరుగుతుంది. ఓకే, సో ఆల్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద హ్యూమన్స్. ఓకే, ఇవన్నీ కూడా, సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద హ్యూమన్ ఎన్హాన్స్మెంట్, హ్యూమన్ ఫ్లరిషింగ్, అండ్ ఆల్సో ద హ్యూమన్ వెల్ బీయింగ్. ఓకే, సో ఈ విధంగా ఒక సింపుల్ అండ్ ఎక్సలెంట్ ఇంట్రడక్షన్ ఇక్కడ మనం చూస్తున్నాము. ఓకే, చాలా సింపుల్గా, చాలా ఎలిజిబుల్గా. ఓకే, సో 3 to 4 లైన్స్లో నీట్గా, ఎంత నీట్గా రాశారో చూడండి. ఓకే, సో ఎట్లాంటి ఇంట్రడక్షన్ మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో మీరు రాస్తారు కదమ్మా ఖచ్చితంగా. సో ప్లీజ్ ట్రై టు రైట్ దిస్ కైండ్ ఆఫ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్స్ ఇన్ ఏ వెరీ వెరీ బెటర్ వే. ఓకే, సో ఎట్లాగా నేర్చుకోండి. ఓకే, సో నవ్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ టు రైట్ ఇన్ ద సేమ్ ఎగ్జాక్ట్ వే, ఇలాగే దించేయండి అనట్లేదు. బట్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్, ఆఫ్టర్ 3 to 4 weeks ఆఫ్ రైటింగ్, ఖచ్చితంగా మీరు యూ విల్ గెట్ షైన్, యూ విల్ రైట్ బెటర్ ఇంట్రడక్షన్స్, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, అండ్ కమింగ్ టు ద బాడీలోకి మనం వచ్చినట్టయితే, సో if you see that, we need to talk about the two things. So first one is the importance of ethics in the public administration, and what will be the challenges we have to face regarding the ethics while we are doing the ethical acts మనం చేసినప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తామనేటువంటి విషయాల మీద మనం ఇక్కడ బాడీలో ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎథిక్స్ మనం తీసుకున్నట్టయితే, ఎథిక్స్ ఆర్ ఎస్పెషల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎథిక్స్ అనేది ప్లేయింగ్ ఏ వెరీ వెరీ వైటల్ రోల్. ఓకే, ఇట్ విల్ యాంప్లిఫై, ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ డెసిషన్ మేకింగ్ అనమాట. ఓకేనా, సో డెసిషన్ మేకింగ్ అనేది మీకు ఇంప్రూవ్ చేస్తుంది, ఈవెన్ దో యూ హ్యావ్ వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యూ. ఓకే, అండర్స్టాండ్, స్టిల్ ఇట్ విల్ మేక్ యూ ట్రీట్ దమ్ ఫెయిర్లీ, ఇట్ విల్ మేక్ యూ టు టేక్ ద రైట్ డెసిషన్స్ అనమాట. అర్థమైందా? అండ్ యువర్ డెసిషన్స్ ఎస్పెషలీ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద సొసైటీ అండ్ సిటిజన్స్. ఖచ్చితంగా మీ డెసిషన్స్ వల్ల సొసైటీకి గుడ్ జరగాలి. ఓకే, దేర్ షుడ్ బి ద ప్రాపర్ గవర్నెన్స్ అనేది సొసైటీలో ఉండాలి. ఓకే, ప్రాపర్గా గవర్నెన్స్ అనేది సిటిజన్షిప్కి అందాలనుకుంటే, సో ఖచ్చితంగా మీ యొక్క డెసిషన్స్ అనేవి ఎథికల్గా తీసుకోవాలి. ఓకేనమ్మా, రైట్. సో ఎథిక్స్ లేకుండా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మనం వర్క్ చేయడం అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపాసిబుల్. సెకండ్లీ, సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్ హ్యావ్ సో మచ్ ఆఫ్ టెన్షన్స్. ఓకే, చాలా వర్క్ అనేది ఉంటుంది. ఓకే, సో దే హ్యావ్ టు మేనేజ్ సో మెనీ థింగ్స్ అనమాట. ఓకే, సో ఎవ్రీడే దే హ్యావ్ టు మేనేజ్ ద రిసోర్సెస్, దే హ్యావ్ టు ప్రొవైడ్ ద సర్వీసెస్. ఓకే, అండ్ దే హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. పబ్లిక్ ఇంట్రెస్ట్ సంబంధించినటువంటివి
ఖచ్చితంగా వాళ్ళు రోజు పాలసీస్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇవన్నీ కూడా దే షుడ్ బి డన్ బై కీపింగ్ ఎథిక్స్ ఇన్ దేర్ మైండ్. ఓకే, సో ఎథిక్స్ని మైండ్లో పెట్టుకొని చేయాలి. సో వెన్ దే డూ దిస్, దే హ్యావ్ టు మెయింటైన్, దే హ్యావ్ టు ఫాలో ద ఎథిక్స్, బికాస్ దే స్వేర్ ఇన్, దే హ్యావ్ టు డూ ద uphold the integrity, they have to maintain the transparency, and they have to be accountable to the all citizens of India. Okay, so ఎవరైతే పీపుల్ ఉంటారో, సో ఆబ్వియస్లీ ద పీపుల్స్ విల్ బీ, ఓకే, ఆల్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ విల్ బీ అకౌంటబుల్ టు ద పీపుల్ ఓన్లీ. ఓకే, వీఆర్ సావరెన్ టు ద పీపుల్. అర్థమవుతుందమ్మా? సో ఎవరైతే ఎథిక్స్ని అప్హోల్డ్ చేస్తారో ఖచ్చితంగా దే విల్ మెయింటైన్ ది ఇంటిగ్రిటీ, దే విల్ మెయింటైన్ ద ట్రాన్స్పరసీ, అండ్ దే విల్ మెయింటైన్ ద అకౌంటబిలిటీ. అండ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆర్ వెరీ వెరీ వైటల్ ఫర్ ద గవర్నెన్స్ ఆఫ్ పబ్లిక్ గవర్నెన్స్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఓకే, థర్డ్ వన్, సో ఎథిక్స్ విల్ ఎస్పెషల్లీ స్టీర్ అస్ టు ట్రీట్ దెమ్ ఫెయిర్లీ. ఓకే, సో ఫేర్గా ట్రీట్ చేయడం, అందరినీ కూడా మనం ఈక్వల్గా ఫేర్గా ట్రీట్ చేయడం అనేది నేర్పిస్తుంది. ఓకే, సో ఇట్ జస్ట్ ఎస్పెషల్లీ ప్రయారిటైజెస్ టు టేక్ ద డెసిషన్స్ ఆన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద, పర్సనల్ ఇంట్రెస్ట్ మీద కాకుండా పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద డెసిషన్స్ తీసుకునే విధంగా పక్షపాతం లేకుండా, ఓకే, రాగద్వేషాలు లేకుండా మనం ట్రీట్ చేయాలి అనుకున్నప్పుడు, సో ఎథిక్స్ విల్ స్టీర్ అస్ టు ట్రీట్ దమ్ ఫేర్లీ అండ్ టు గివ్ దమ్ జస్టిస్ అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ వైటల్ థింగ్స్ రిగార్డింగ్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో ఎథిక్స్ ప్లేస్ ఎ వెరీ వెరీ క్రూషియల్ రోల్ అండ్ ఇట్ విల్ ఎన్హాన్స్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎ ఆఫీసర్. ఓకే, సో అదేవిధంగా మనకి ఛాలెంజెస్ తీసుకున్నట్టయితే, సో పబ్లిక్ సర్వెంట్స్ ఆఫెన్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ ఎథికల్ డైలమాస్ వెన్ దే డూ. ఓకే, సో ఎస్పెషల్లీ వాళ్ళకి ఏంటంటే, సో దే హ్యావ్ దేర్ ఓన్ కోడ్ ఆఫ్ కాండక్ట్, దే హ్యావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్. ఓకే, సో దే హ్యావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ లాస్, రెగ్యులేషన్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటిని దాటి ఎథిక్స్ అనేది చాలాసార్లు ఉంటుంది. సో ఎథిక్స్ విల్ నాట్ బి మ్యాచ్ టు ద లాస్, ఎథిక్స్ విల్ నాట్ బి మ్యాచ్ టు ద రెగ్యులేషన్స్. ఓకే, సో అట్లాంటి సిచ్యువేషన్స్లో సో దే విల్ ఫేస్ ద క్రిటికల్ ప్రాబ్లమ్స్ కాల్డ్ ఎథికల్ డైలమాస్ అనేవి ఫేస్ చేస్తారమ్మా. ఓకే, సో దే విల్ ఫేస్ ఎథికల్ డైలమాస్. ఓకే, ఈవెన్ దో దే ఫేస్ ఎథికల్ డైలమాస్, సో దే హ్యావ్ టు టేక్ ద రైట్ డెసిషన్స్, దే హ్యావ్ టు టేక్ ద జస్ట్ డెసిషన్స్ అనమాట. ఓకేనా, అవేంటో చూద్దాం. సో పబ్లిక్ సర్వెంట్స్ ఆఫెన్ గ్రాఫిల్ విత్ డైలమాస్, ఓకే, రిగార్డింగ్ దేర్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, సో పబ్లిక్ లైఫ్లోను ప్రైవేట్ లైఫ్లోను, ఓకే, సో దే హ్యావ్ దేర్ రెస్పాన్సిబిలిటీస్. ఓకేనా, సో యాక్సెప్టింగ్ ట్రాన్స్ఫర్స్ మే అడ్వర్స్లీ ఇంపాక్ట్ దేర్ ఫ్యామిలీస్. ఓకే, సో కొన్నిసార్లు ఏమవుతుంది, సో కొన్ని ఇష్యూస్ వల్ల సో వాళ్ళు తప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సార్ ఈ విషయంలో నేను ఎక్కువ వర్క్ చేయదలుచుకోలేదు, సో ఐ జస్ట్ వాంట్ టు గెట్ ట్రాన్స్ఫర్. ఓకే, అంటే ఏంటమ్మా, సో కొన్ని డెసిషన్స్ అనేవి ఇట్ ఈస్ ఆఫెన్ ఇంపాక్టింగ్ ద గవర్నమెంట్. ఓకే, ఇట్ ఈస్ ఆఫెన్ ఇంపాక్టింగ్ ద లార్జర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. అట్లాంటి డెసిషన్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుందమ్మా, సో దే విల్ బీ రెస్పాన్సిబుల్. ఓకే, అండ్ దే హ్యావ్ టు టేక్ ద ట్రాన్స్ఫర్స్. ఓకే, సో ట్రాన్స్ఫర్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో వాటి వల్ల ఏమవుతుందమ్మా, ఫ్యామిలీ లైఫ్ అనేది ఇబ్బందులోకి వెళ్తుంది. ఓకే, ఖచ్చితంగా సో హీ షుడ్ బి టేక్ కేరింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ, బట్ డ్యూరింగ్ ద వర్క్, డ్యూరింగ్ ద ప్రొఫెషనలిజం, సో దే హ్యావ్ టు accept these transfers and these transfers will impact their families a lot. సో అదేవిధంగా సో దే విల్ ఆల్సో ఫేస్ సో మచ్ ఆఫ్ ఇష్యూస్, ఎస్పెషలీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అనేది వాళ్ళ మీద చాలా ఉంటుంది. ఓకే, పెద్ద వాళ్ళందరూ కూడా సో హై హ్యాండెడ్ పీపుల్ విల్ బి దేర్. సో దే ఆర్ కీపింగ్ పూర్ ప్రెషర్ ఆన్ దిస్ పబ్లిక్ సర్వెంట్స్. ఓకే, సో దే ఆర్ డిస్టర్బింగ్ దేర్ ఇండిపెండెంట్ వర్క్. అర్థమైందా? సో ఇట్లాంటివన్నీ కూడా తరచుగా జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఇన్ దట్ కేస్ ఆల్సో వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ ఇండిపెండెన్స్, we have to be courage. That is very very essential element of the public administrator. Okay, సో ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే యూఎస్ఏలో సో టు గివ్ ద బెటర్ గవర్నెన్స్ ద ఫెడరల్ సెంటెన్సింగ్ గైడ్లైన్స్ అనేది వాళ్ళు రిలీజ్ చేయడం జరిగిందమ్మా. సో దిస్ ఫెడరల్ సెంటెన్సింగ్ గైడ్లైన్స్ ఈస్ ఫర్ ద ఆర్గనైజేషన్స్ టు గో ఫర్ ద ఎఫెక్టివ్ గవర్నెన్స్. ఓకే, సో దే విల్ కంపెల్ ద పబ్లిక్ ఏజెన్సీస్ టు ఎస్టాబ్లిష్ ఏ ఎఫెక్టివ్ కంప్లైంట్స్ అండ్ ఆల్సో డూ ఎథికల్ ప్రోగ్రామ్. ఓకే, సో ప్రివెంటింగ్ వైలేషన్స్ అండ్ ప్రమోటింగ్ ది ఎథికల్ బిహేవియర్ ఇస్ ద ఫండమెంటల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఓకేనా, సో ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కూడా సో దే హ్యావ్ టు వర్క్ విత్ ఇన్ ద స్పీర్ ఆఫ్ ఎథిక్స్. ఓకే, సో వెన్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ద పబ్లిక్ లాస్ ఆర్ దే ఆర్ డూయింగ్ ద పబ్లిక్ వర్క్. ఓకే, సో ఖచ్చితంగా వాళ్ళ గవర్నెన్స్ ఇష్యూలో ఆబ్వియస్లీ సో దే హ్యావ్ టు మెయింటైన్ దట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. ఓకే, సో దే హ్యావ్ ద కంప్లైంట్స్, దే హ్యావ్ ద ఎథికల్ ప్రోగ్రామ్స్. ఓకే, సో దీస్ ప్రోగ్రామ్స్ విల్ ప్రివెంట్ దేర్ వైలేషన్స్. ఓకే, ఇటువంటి వైలేషన్స్ని చేయకుండా అవి ఆపుతాయి. అట్లాగే దే విల్ ఆల్సో ప్రమోట్ ద ఎథికల్ బిహేవియర్. ఓకే, ఇట్లాంటి స్టాండర్డ్స్ అనేవి ఇండియాలో కూడా మనకి ఎస్టాబ్లిష్ చేయవలసినటువంటి అవసరం చాలానే ఉంది. బికాస్
మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వేర్ కరప్ట్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వేర్ డూయింగ్ ద రెడ్ టేపిజం. ఓకే, సో చాలా పక్షపాత ధోరణి అనేది మనకి దెర్ ఇస్ నో ఫెయిర్ ట్రీట్మెంట్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫీసెస్. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఓకే, ఎందుకు జరుగుతున్నాయంటే బికాస్ పీపుల్ ఆర్ నాట్ ఎథికల్ వెన్ దే ఆర్ ఫాలోయింగ్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో దే ఆర్ ఎస్పెషలీ బయాస్ టువర్డ్స్ ద రిచ్ పీపుల్ ఆర్ హై హ్యాండెడ్ పీపుల్ ఆర్ పొలిటికల్ పీపుల్, లేదా ఎవరైతే పవర్ఫుల్ పీపుల్ ఉంటారో సో వాళ్ళకి అనుకూలంగా డెసిషన్స్ అనేవి తీసుకుంటారు తప్ప సో దే ఆర్ నాట్ డూయింగ్ దమ్ ఇన్ ద జస్టిస్ వే, దే ఆర్ నాట్ ట్రీటింగ్ ద ఫెయిర్ వే అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా మన ఛాలెంజెస్ మనం చూస్తున్నాము. ఓకే, రైట్. సో ఇండియా ఈజ్ ఆల్సో హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఛాలెంజ్. సో ఖచ్చితంగా ఇట్లాంటి ఒక ఫ్రేమ్వర్క్ అనేది, ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనేది మనకి అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో, అన్ని పబ్లిక్ ఆఫీసెస్లో కూడా ఇవి మెయింటైన్ చేయాలి. అండ్ ఫైనలీ ద డెసిషన్ మేకింగ్ అండ్ ఎథికల్ డైలమాస్. ఓకే, సో ఖచ్చితంగా ఎథికల్ డైలమాస్ అనేవి వస్తాయి వెన్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్ ఆర్ ఎస్పెషలీ ఫేసింగ్ సో మెనీ ఎథికల్ డైలమాస్ ఇన్ దేర్ టైమ్. ఓకే, సో సపోజ్ ఏదైనా రిసోర్స్ అలొకేట్ చేయాలనుకోండి రిగార్డింగ్ ద హెల్త్ ఎడ్యుకేషన్ కానివ్వండి, రిగార్డింగ్ ద హెల్త్ కేర్ కానివ్వండి. ఓకే, సో రిగార్డింగ్ ద సోషల్ నార్మ్స్ కానీ, లేదా డివోషనల్ ఆస్పెక్ట్ కానీ, అట్లాంటి టైంలో ఏమవుతుంది సో ఆబ్వియస్లీ దే హ్యావ్ టు ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ కాంప్లెక్స్ మోరల్ డైలమాస్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే సో నెపోటిజం. ఓకే, సో నెపోటిజం ఈజ్ వన్ ప్రాబ్లం. ఓకే, సో అదేవిధంగా ప్యాటర్నేజ్. ఓకే, సో గిఫ్ట్స్ కానివ్వండి. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ ద ఎథికల్ డైలమాస్ దే విల్ ఫేస్ ఇన్ ఎవ్రీ డే. ఓకేనా, ఖచ్చితంగా ఇలాంటి ఎగ్జాంపుల్స్ కూడా మీరు 2-3 రాయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఓకే, సో యూ నీడ్ టు మెన్షన్ ద ఎగ్జాంపుల్స్. క్వశ్చన్ అడిగారు కదమ్మా, సో ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఫేవరెటిజం. ఓకే, సో క్రోనిజం, ఫేవరెటిజం, గిఫ్ట్, బ్రైబ్స్. ఓకే, సో ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరసీ, ఇవన్నీ కూడా మనకి జరుగుతున్నాయి. ఓకేనా, రైట్. అండ్ ఆల్సో గివింగ్ పర్సనల్ లైఫ్స్ టు ద పబ్లిక్ అఫీషియల్స్, ఇవన్నీ కూడా మనం తరచుగా చూస్తున్నాం. ఓకే, సో ఆల్ దిస్ విల్ క్రియేట్ ఎథికల్ డైలమాస్ ఇన్ ద పబ్లిక్ స్పియర్. సో ఫైనల్గా కన్క్లూషన్లోకి మనం వచ్చినట్టయితే సో ఎథిక్స్ విల్ గివ్ ఎంఫసిస్ ఆన్ ద రైట్ ఆర్ రాంగ్. ఓకే, సో ఇట్ విల్ గివ్ ఎంఫసిస్ ఆన్ ద రైట్ డెసిషన్స్ ఆర్ ద రాంగ్ డెసిషన్. మనం తీసుకున్నటువంటి డెసిషన్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి విషయాన్ని ఎథిక్స్ చెప్తుంది. ఓకే, సో ఎథిక్స్ విల్ ఆల్సో టాట్ యూ టు ట్రీట్ దమ్ ఫెయిర్లీ. ఓకే, ఏ విధంగా ఫెయిర్గా ట్రీట్ చేయాలి, సో జస్టిస్గా అంటే ఏంటి, వాళ్ళకి న్యాయం జరిగేలాగా నీ యొక్క రోల్ ఉండాలి, మీ యొక్క డెసిషన్స్ అనేది ఉండాలి అనేటువంటి విషయాన్ని ఎథిక్స్ చెప్తుంది. అండ్ ఆల్సో ఎథిక్స్ విల్ టాక్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో ఎథిక్స్ ఎవరైతే ఫాలో అవుతారో సో దే విల్ బీ రెస్పాన్సిబుల్ టు దేర్ ఓన్ డ్యూటీ అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా దే ఆర్ వెరీ వెరీ క్రిటికల్ ఎలిమెంట్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఓకే, సో ఇట్ ఆల్సో సేఫ్ గార్డ్స్ పబ్లిక్ అఫీషియల్స్ టు యాక్ట్ విత్ ట్రాన్స్పరసీ, ఇంటిగ్రిటీ అండ్ అకౌంటబిలిటీ. ఓకే, ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందమ్మా ఖచ్చితంగా సో దే విల్ టేక్ ద డెసిషన్స్ ఇన్ ఎ ఫెయిర్ వే, జస్ట్ వే అండ్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. ఓకేనా, సో ఖచ్చితంగా ఎథిక్స్ ఫాలో అయినటువంటి ఎవరైతే పబ్లిక్ సర్వెంట్స్ ఉంటారో సో దే విల్ టేక్ ద డెసిషన్స్ ఇన్ ఏ ఫెయిర్ మేనర్, ఇన్ ఏ జస్ట్ మేనర్, రైట్ మేనర్లో తీసుకుంటారు. అదేవిధంగా దే విల్ టేక్ ద డెసిషన్స్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, నాట్ ఆన్ ద ప్యాటర్నేజ్, నాట్ ఆన్ ద నెపోటిజం, నాట్ ఆన్ ద క్రానిజం. ఓకే, లేదా పొలిటికల్ ప్రెషర్స్ వాళ్ళు తీసుకునేటువంటి డెసిషన్స్ ఉంటాయి కదా, సో అలా కాకుండా జస్ట్గా ఫెయిర్గా తీసుకునేటువంటి డెసిషన్స్ని వాళ్ళు తీసుకోగలుగుతారు. ఓకే, అండ్ ఆల్సో ఎథికల్ ఫ్రేమ్వర్క్ విల్ ప్రొవైడ్ ద ఎసెన్షియల్ టూల్స్. ఓకే, మన యూఎస్ఏలో చూసినటువంటి ఎథికల్ ఫ్రేమ్వర్క్స్ ఇండియాలో కూడా మనకి ఉన్నట్టయితే సో దిస్ విల్ నావిగేట్. ఓకే, సో దిస్ విల్ ప్రొపెల్ ద పీపుల్ టు ట్యాకిల్ దిస్ ఎథికల్ డైలమాస్. ఓకే, సో మోరల్ డైలమాస్ని, ఎథికల్ డైలమాస్ని ఏ విధంగా వాళ్ళు దాటుకొని ఓకే సో దే విల్ టేక్ ద రైట్ డెసిషన్స్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, అండ్ దే విల్ ఆల్సో గివ్. ఓకే, సో ఇట్లాంటి ఏదైతే టూల్స్ ఉన్నాయో సో దే విల్ నావిగేట్ టు టేక్ దమ్ ఇన్ ఏ మోరల్ వే రాదర్ దెన్ ద పర్సనల్ బయాస్నెస్. ఓకే, పర్సనల్ బయాస్నెస్ వైపు అడుగులు వేయకుండా ఓకే మోరల్ ప్రిన్సిపల్స్ వైపు, ఎథిక్స్ వైపు అడుగులు వేసేలా తీసుకుంటుంది అనమాట. ఓకే, రైట్. సో ఇక్కడ ఎథిక్స్ అనేది ప్రతిసారి రైట్ అవ్వాలి, రాంగ్ అవ్వాలి అనేటువంటి విషయం కూడా లేదమ్మా. ఓకే, బట్ మోస్ట్లీ ఎథిక్స్ అనేది ఒక చెప్పేటప్పుడు ఎట్లా చెప్తాం సో ఇన్ థియరిటికల్లీ సో ఎథిక్స్ ఈజ్ యాక్చువల్లీ రైట్ వే ఆఫ్ ట్రీటింగ్ పర్సన్స్. ఓకే, సో అక్కడ మనకి రైట్ అనేది ఏ విధంగా ఓకే సో కొన్నిసార్లు అక్కడ లాకి వ్యతిరేకంగా ఉండొచ్చు, ఒకసారి కొన్ని లాకి అనుకూలంగా ఉండొచ్చు. ఓకే, మోరల్కి వ్యతిరేకంగా ఉండొచ్చు, మోరల్కి అనుకూలంగా ఉండొచ్చు, బట్ యూ హ్యావ్ టు టేక్ ద రైట్ డెసిషన్స్ ఎట్ రైట్ టైమ్స్. దట్ ఈస్ కాల్డ్ ఎథిక్స్. ఓకేనా, అర్థమైందా? సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎథిక్స్లో రైట్ అనేది లేదు, రాంగ్ అనేది లేదు, బట్ కొన్ని ఓకే సో ఆబ్వియస్లీ కొన్ని విషయాల్లో మనం ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు ఫాలో ద ఎథిక్స్.
బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎథికల్ డైలమాస్ ఓకే సిచ్యువేషన్ని తగ్గట్టుగా హ్యాండిల్ చేసేటువంటి విషయాల్లో మనం ఖచ్చితంగా ఎథికల్ డైలమాస్ ఫేస్ చేస్తాము. అట్లాంటప్పుడు రైట్ డెసిషన్స్ని మనం తీసుకోవాలి. ఓకే, అండర్స్టాండ్, రైట్. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద టుడేస్ సెషన్. హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్. ఓకేనమ్మా, మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే, ఏదైనా డౌట్స్ ఉంటే, సో ప్లీజ్ కాంటాక్ట్ ద సాయిరామ్ సంపతరావు నెంబర్ కాల్ చేయండి. ఓకే, సో ప్లీజ్ పింగ్ ఏ మెసేజ్ ఇన్ ద కామెంట్ సెక్షన్. కామెంట్ సెక్షన్లో మీరు యూ కెన్ కామెంట్ ఇట్. ఓకే, ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వరీ యూ కెన్ కీప్ ఇన్ ద కామెంట్. ఐ విల్ రిప్లై విత్ ఇన్ ద 24 hours ఆఫ్ టైం. 24 hours ఆఫ్ టైంలో నేను పర్సనల్ గ్యారంటీ ఐ విల్ రిప్లై టు యూ. ఓకే, సో ఎథిక్స్ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎస్పెషల్లీ ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు వచ్చినప్పుడు ఆటోమేటికల్లీ ఇట్ విల్ మేక్ యూ షాక్ గురి చేస్తుంది. బట్ ఆటోమేటికల్లీ ఇట్లాంటివి కూడా మీరు ఫేస్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఓకేనమ్మా, సో ప్లీజ్ ట్రై టు రైట్ దిస్ ఆన్సర్. ఈ ఆన్సర్ని రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఒకసారి రాశాక డిస్కషన్ వీడియో చూడండి. షూర్ యూ విల్ అండర్స్టాండ్ ద థింగ్స్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారో సెషన్.